దేశవ్యాప్త పిలుపులో భాగంగా 12,40,000 మంది కెమిస్టులు స్వచ్ఛందంగా మెడికల్ షాపులను మూసి బంద్ పాటించినట్లు ది కాకినాడ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ నాయకులు సాయిరాం సత్యనారాయణ, గిరిధర్ తెలిపారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ నివాసానికి వెళ్లి తమ నిరసన తెలియజేసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంతం నానాజీ మాట్లాడుతూ జిఎస్ఆర్ 817 జిఎస్ఆర్ 220 సంబంధించి పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టినా ఆమోదం పొందలేదని, అయినా ఆన్లైన్ వ్యాపారాలు నిర్వహిస్తూ మెడికల్ షాపుల జీవనోపాధికి గండి కొడుతున్నారని అన్నారు. అయితే ఫార్మాసిస్ట్ పర్యవేక్షణలో మందులు ఇవ్వాలి తప్ప ఆన్లైన్ లో మందులు ఇవ్వాలా లేదా అన్నది ప్రజా అభిప్రాయం ద్వారా ముందుకు వెళ్తే మంచిదని, దీనికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో చర్చిస్తానని అన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను చేపట్టి 12,40,000 మందుల షాపులను స్వచ్ఛందంగా మూసివేయడం జరిగిందన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కళ్లు తెరిచి న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ది కాకినాడ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ సెక్రటరీ కె సురేష్, ట్రెజరర్ హనుమంతరావు, సుమారు 400 మంది సభ్యులు పాల్గొన్నారు. ఆన్లైన్ ఫార్మసీ అధిక శాతం డిస్కౌంట్ ని జిఎస్ఆర్ 220 చట్టాన్ని జిఎస్ఆర్ 220 చట్టాన్ని జిఎస్ఆర్ 817 చట్టాన్ని 817 చట్టాన్ని ఆరోగ్యాన్ని కాపాడాలి. నకిలీ మందులు అరికట్టాలి. నకిలీ మందులు అరికట్టాలి. మత్తు మందులు అరికట్టాలి. నకిలీ మందులు అరికట్టాలి. అందరికీ నమస్కారం. ఇవాళ కాకినాడ అర్బన్ రూరల్ సంబంధించిన కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ నన్ను కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వారి కోరిక ఏంటంటే జిఎస్ఆర్ 817 అలాగే జిఎస్ఆర్ 220 అనే 2 బిల్లులు పార్లమెంట్ ముందు ప్రవేశపెట్టబోతూ ఉన్నారు. అది ఇంకా ప్రవేశపెట్టక ముందే ఆల్రెడీ ఆన్లైన్ మెడిసిన్స్ సప్లై చేస్తున్నారు. అంటే నేను ఒకటే నా భావన, ఇది పూర్వం నుంచి ఒక సమ్ కెమిస్టో సమ్ ఫార్మసీ చేసిన అతను లేకపోతే మెడికల్ ఎక్స్పీరియన్స్ లేకపోతే షాప్ లైసెన్స్ ఎవరు. అటువంటిది హూ ఈజ్ గోయింగ్ టు డూ దిస్ ఆల్ థింగ్స్ ఫ్రమ్ బ్యాక్ ఎండ్, అది మనకు తెలియనప్పుడు వాళ్ళు పంపించినటువంటి మందులు ఎంతవరకు హేతుబద్ధంగా అవుతాయి, ఎంతవరకు అవి ఆరోగ్యానికి పనికొస్తాయి, అది ఎవరు ఇచ్చేస్తారు, దాన్ని సర్టిఫై చేసేది ఎవరు, దాన్ని చూపించేది ఎవరు, అవన్నీ పబ్లిక్ డొమైన్లో పెట్టి పబ్లిక్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత, ఇదంతా ఇది ప్రజల ఆరోగ్యంతో కూడినటువంటి సమస్య కాబట్టి ఇటువంటి బిల్లులు ప్రవేశపెట్టే ముందు పబ్లిక్ డొమైన్లోకి ఎంటర్ అయ్యి పబ్లిక్ ఒపీనియన్ వెళ్ళిన తర్వాత వెళ్ళాలి తప్ప అట్లాగా అవ్వకూడదు. అలాగే ఇప్పుడు ఏదైతే బిల్లు అవ్వకుండా ఏదైతే ఇప్పుడు చేస్తున్నారో నా దృష్టిలో అయితే చట్టరీత్యా నేరం. ఇది మా పెద్దలు, కూటమి పెద్దల దృష్టికి తీసుకెళ్తాను, ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి ఖచ్చితంగా తీసుకుని వెళ్తాను. ఎందుకంటే ఇది ప్రజల ఆరోగ్యంతో ఆడుకునేటువంటి సమస్య కాబట్టి దీని మీద నేనైతే తీవ్రంగా స్పందిస్తాను. వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం ద్వారా అందిన అర్జీల పరిష్కారాన్ని అత్యంత ప్రాధాన్యతగా నిర్వహించాలి. జిల్లా అధికారులకు ప్రత్యేక పునశ్చరణ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్. దేశవ్యాప్త పిలుపులో భాగంగా ది కాకినాడ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా మెడికల్ షాపులు బంద్. సుమారు 12,40,000 మంది కెమిస్టులకు న్యాయం చేయాలన్న అసోసియేషన్ నాయకులు సాయిరాం సత్యనారాయణ, గిరిధర్. పాస్టర్ ముసుగులో అమాయక ప్రజలను, క్రైస్తవ సమాజాన్ని నమ్మించి వంచిస్తున్న అభినయ్ దర్శన్. అల్లూరి జిల్లాలో వ్యవహారంపై కేవలం 24 గంటల వ్యవధిలోనే
పాస్టర్ నిజ స్వరూపాన్ని బయటపెట్టిన ప్రభుత్వానికి పోలీస్ శాఖకు అభినందనలు తెలిపిన క్రిస్టియన్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.